నమస్తే, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు నేను ఆంజనేయ రాజు గారితో ఉన్నాను, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. సో హర్బల్ వ్యాలీ ఫామ్లో అయితే ఈరోజు మనలో ఉండడం జరిగింది. షుగర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎన్నిసార్లు ఎన్ని వీడియోస్ చెప్పినా ఇంకా షుగర్ గురించి ఎంక్వైరీస్ వస్తున్నాయంటే మన ఇండియాలో షుగర్ అనేది ఎంత ఎక్కువగా పెరిగిపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి షుగర్ ఉన్నప్పుడు ఆ షుగర్ లెవెల్స్ పెరగకుండా మెయింటైన్ చేసుకోవడం ఎలా, ఆహారపు అలవాట్లు కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అండి. షుగర్ డయాబెటిక్ క్యాపిటల్ అనేది ఇండియాకు ఒక బిరుదు ఇచ్చారు రీసెంట్గా, తట్టు హైదరాబాద్కి. సో ఈ షుగర్ పెరిగిపోతుంది, ఓకే, తెలిసి తెలియక ఏదో హ్యాబిట్స్ వల్ల షుగర్ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ షుగర్స్ అయ్యి ఇంకొంత బాడీని డ్యామేజ్ చేసుకోకుండా వాటిని కాస్త మినిమైజ్ చేసుకోవడం ఎలాగా? షుగర్ అనేది జెంటికల్గా కూడా వస్తుందమ్మా. అది కాకుండా టైప్ 1 అనేది చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. పూర్వకాలం అది ఉండేది కాదు. మరి అప్పట్లో టెస్టులు చేయించకపోవడం వల్ల నిజంగానే లేదా అనేది తెలీదు. ఎందుకంటే అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇంత ఇలా రాకపోయి ఉండొచ్చు. షుగర్ అనేది ఎంత ప్రమాదం అంటేనమ్మా, స్లో పాయిజన్ అంటాం మేము అన్నం దాన్ని. అది ఏం చేస్తుందంటే మీ సెల్లలో కూడా వెళ్ళిపోతుంది ఆ వ్యాధి అనేది. సెల్ లెవెల్ నుంచి ఉన్న వ్యాధి షుగర్ వ్యాధి అమ్మ. దానివల్ల ఫ్రోజన్ షోల్డర్స్ రావడం, మజిల్ లాస్ అనేది జరగడం, అనేక సైడ్ ఎఫెక్ట్లు రావడం, ఇబ్బంది పడటం జరుగుతుంది అనమాట. ఇందులో కొంతమందికి అతిగా ఆకలి అవుతుందమ్మా, కొంతమందికి ఆకలి అవ్వదు. ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు అందరూ అంటారు ఆకలి 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 అంటాం మేము, మీరేమో తక్కువ తినమంటారు, ఎలా కుదురుతుందని అడుగుతారు. కొందరు అంటారు మాకు ఆకలే ఈసారి ఎన్నిసార్లు తినాలని కూడా ఉండదని కొంతమంది అంటారు. షుగర్ని కంట్రోల్ చేయడానికి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వగరుగా ఉన్నదమ్మా. ఎంత ఎక్కువ వగరుగా ఉన్నది ఉంటే అంత తొందరగా షుగర్ కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది బేస్ అనమాట. వగరు లేదా చేదా? వగరు. అలాగే రెండోది ఏంటంటే లివర్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలండి. ఓకే. ప్యాంక్రియాస్ అనేది షుగర్ని నియంత్రించేది అయినా కానీ ప్యాంక్రియాస్ అనేది మన బొటకనీళ్ళు అంత ఉంటే అమ్మ, లివర్ అనేది దానిపైన ఎంత ఉంటుంది. ఈ లివర్ అనేది ఫస్ట్ ఆర్గాన్. ఇక్కడ టాక్సిన్స్ కనుక లివర్ పెర్ఫెక్ట్గా పనిచేయకపోతే ఈ టాక్సిన్స్ బ్లడ్లో కలవడం వల్ల అన్ని ఆర్గాన్స్లోకి వెళ్ళి అన్నీ వీక్ అవుతాయి. అన్నిటి ఫిల్టరేషన్ పాడవుతుంది. ఈవెన్ హార్ట్ కూడా ఇబ్బంది పడుతుంది. అందుకే ఏం చేయాలంటే డీటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ షుగర్లో. లివర్ని డీటాక్స్ చేసి లివర్ ఆకలి పెరిగే గుణం అనేది కలిగించాలి ముందర. ఎప్పుడైతే లివర్ 100% వర్క్ చేయడం మొదలుపెట్టిందో, 100 కాకపోయినా ఒక 80 90 పెర్ఫెక్ట్గా పనిచేసి మీరు తిన్న ఆహారాన్ని పెర్ఫెక్ట్గా ఫిల్టర్ చేసి అన్ని అవయవాలకి పంపుతుందో, అప్పుడు ఏదైతే ఈ టాక్సిన్స్ వల్ల గట్టిపడిన ప్యాంక్రియాస్ మళ్ళీ లూజ్ అయ్యి మెత్తబడి ఇన్సులిన్ని నియంత్రించడం మొదలుపెట్టిందో అప్పుడు రివర్స్ అవడానికి కూడా ఆస్కారం ఉందండి. ఓకే. అందుకు ఆయుర్వేదంలో డీటాక్స్ అనేది అందుకోసమేనమ్మా. చాలామంది ఆయుర్వేదంలో 90% డాక్టర్ల ముందర శరీర శుద్ధికి మందు ఇచ్చి వీక్లీ వన్స్ అయినని మందులు వాడిస్తూ ఉంటారు. అటువంటిప్పుడు రిజల్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఈరోజు మనం తినే ఆహారం కండిషన్స్లో రోజు శరీర శుద్ధి చేసుకునేటంత విషయాన్ని మనం తింటున్నామండి. అంచేత పూర్వకాలంలో సీజన్ మారినప్పుడే ఆముదం లాంటిది ఇచ్చేవారు శరీర శుద్ధి కోసం. ఇప్పుడు మనం ఎక్కువ వాడుకోవాల్సిన అవసరం ఉంది. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ రావడానికి అవకాశం ఉందమ్మా. కాన్స్టిపేషన్ వల్ల కూడా షుగర్ రావడానికి అవకాశం ఉంది. అలాగే కాన్స్టిపేషన్ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. లింక్ అనమాట మన శరీరంలో ఇవన్నీ ఏంటంటే ఒకదానికోటి లింక్ ఇదంతా. షుగర్కి మందు ఇవ్వాలి అంటే మనం తప్పనిసరిగా లివర్ని యాక్టివేట్ చేసి షుగర్ మందు ఇవ్వాలమ్మా. లివర్ని యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇచ్చిన మందు లివరే ఫస్ట్ ఓపెన్, అంటే సింహద్వారం లాంటిది. మనం అన్నం తిన్నా మెడిసిన్ తిన్నా ఏది తిన్నా ఆ లివర్ అనేదే దాన్ని తీసుకుని మన శరీరంలో ఎక్కడికి పంపాలో అన్ని చోట్లకి అది పంపిస్తుంది అరిగించి. లివర్ కనుక ఒప్పుకోకపోతే మన బాడీలోకి మందు ఆహారం ఏవి కూడా బాడీలోకి వెళ్ళవండి. అందుకనే కామెర్లు వస్తే పూర్వం 6 నెలలు 3 నెలలు పచ్చిం చేయించేవారు. ఇప్పుడంటే పచ్చిం మానేస్తాం. దానివల్ల సిరోసిస్ అని రకరకాల వ్యాధులు లివర్కి పెరిగిపోతున్నాయి. అప్పట్లో అంటే ఏమాత్రం పసిరికలు అనేవారు. కామెరీలో చాలా రంగులు రకాలు ఉంటాయమ్మా. అవి వస్తే 6 నెలల నుంచి 3 నెలలు ఎందుకు చేయించారు అంటే ఆ లివర్ ఆరోగ్యం లేకపోతే మిగిలిన స్ప్లీన్ కానీ కిడ్నీ కానీ లంగ్స్ కానీ అన్నిటికి ఇబ్బంది కలుగుతుంది, గుండెకి అన్నిటికి. ఎందుకంటే అది ఫస్ట్ ఫిల్టర్ కాబట్టి అక్కడ టాక్సిన్స్ అన్నీ బయట వచ్చేయడం వల్ల మిగిలిన వాటిలో కలిసిపోవడం వల్ల అనేక ఆర్గాన్స్ ఇబ్బంది పడతాయి. ఆ విధంగానే ప్యాంక్రియాస్ కూడా ఇబ్బంది పడుతుంది. దీనికి మనం ఏం చేస్తామంటే
ఇక్కడ మళ్ళీ 2 రకాలమ్మా, బ్లడ్ షుగర్, యూరిన్ షుగర్. యూరిన్లో చాలా మందికి 1+, 2, 3 అలా ఉంటాయి. అంటే వాళ్ళ మూత్రంలో షుగర్ వెళ్ళిపోతుంది బయటికి. బ్లడ్ షుగర్ అది సెపరేట్ అమ్మా. ఈ రెండాటిల్లో 2 రకాలకి 2 రకాల మందులు ఉంటాయండి. ఒకటేమో ట్యాబ్లెట్ ఉంటుంది, మేహాంతక ట్యాబ్లెట్ అంటాం అమ్మ దీన్ని. ఈ మేహాంతక ట్యాబ్లెట్ అనేది రోజు ఉదయం సాయంత్రం ఇదమ్మా. ఇది ఏం చేయాలంటే ఉదయం సాయంత్రం 2 పూట్ల సోపు కషాయంతో వేసుకోవాలమ్మా. సోంపు. ఆ సోంపు కషాయం అంటే ఏంటంటే, సోంపు అనేది మంచి బెస్ట్ క్యారియర్. మీరు మెడిసిన్ దాంతో తీసుకుంటే, మామూలుగా మీరు మెడిసిన్ వేసుకుంటే 2 గంటలకు మీ శరీరం అంతా వ్యాపించేది. సోంపు కషాయంతో తీసుకుంటే 2 నిమిషాల్లో మీ శరీరం అంతా వ్యాపిస్తుంది. బెస్ట్ క్యారియర్ ఆయుర్వేదంలో, సేఫెస్ట్ క్యారియర్ సోంపు. అందుకు సోంపు కషాయంతో దీన్ని పెడతామండి. ఇది యూరిన్ షుగర్ ఉన్న వాళ్ళకి ఇది పెడతాం. అలాగే బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి అయితే క్యాప్సిల్స్ ఉంటాయమ్మా మన దగ్గర. మేహాంతక క్యాప్సిల్స్ అని ఉంటాయి. ఆ చివరి నుంచి 2వది అయ్యి ఉండొచ్చండి. మేహాంతక క్యాప్సిల్స్ అని అయ్యిస్తామమ్మా. ఇది ఉదయం సాయంత్రం భోజనం చేసేటప్పుడు భోజనం మధ్యలో సగం అన్నం తిన్నాక ఈ క్యాప్సిల్ వేసుకోవాలండి. దీనివల్ల ఏమవుతుందంటే 2 పూట్ల వేసుకుంటే చాలా మందికి మోషన్స్ అవుతాయమ్మా. ఒక 3, 4, 2 అలా అవుతాయి అనమాట. అయినప్పుడు ఏమవుతుందంటే డీటాక్స్ అయిపోతుంది ఒక పక్క నుంచి లివర్ని రిపేర్ చేస్తుంది. 3వది కూడా లివర్ కోసం అమ్మ, యకృత్ రక్షిణి క్యాప్సిల్స్ అని. యకృత్ అంటే సాంస్క్రిట్లో ఆయుర్వేదంలో లివర్ అనమాట. ఆ యకృత్ రక్ష క్యాప్సిల్ అని ఉంటుంది మన దగ్గర. ఆ లివర్కి కూడా ఇస్తా. ఈ 2 రకాల మెయింటైన్ చేస్తే కనుక మనకి షుగర్ చాలా వరకు, ఇన్సులిన్లో వాళ్ళు బయటికి రావడానికి, షుగర్ ఉన్న వాళ్ళు చాలా వరకు రిలీఫ్ వచ్చి, మెయిన్ ఈ వాడడం వల్ల ఎలాగంటే షుగర్ రివర్స్ అయిపోతుంది. షుగర్ పూర్తిగా పోతుందని కాదమ్మా, కొంతమందికి పోవచ్చు కూడా. కానీ షుగర్ వల్ల వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ ఏ అయితే ఉన్నాయో, చిక్కిపోవడం, అనేక ఆర్గాన్స్ దెబ్బతింటాం, మజిల్ లాసు, ఫ్రోజన్ షోల్డర్స్, మోకాళ్ళ నొప్పులు, మజిల్ నొప్పులు, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్లు ఏ అయితే ఉన్నాయో వాటి నుంచి అయితే డెఫినెట్గా ఇది కాపాడుతుందండి. అలాగే ఎప్పుడైతే మీరు షుగర్ అనేది యూరిన్లో పోతుందో ఆటోమేటిక్గా ప్రోటీన్ లాస్ స్టార్ట్ అవుతుందమ్మా స్లోగా. దానివల్ల ప్రోటీన్ లాస్ అంటే మీ కిడ్నీ ఇబ్బంది పడుతుంది. అలాగా లివర్ నుంచి స్ప్లీన్కి, స్ప్లీన్ నుంచి కిడ్నీకి, ప్యాంక్రియాస్, ఇలాగ అన్ని రకాల ఇబ్బందులు ఒక్కొక్కటి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అందుకు లాంగ్ మెడికేషన్లో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలి అంటే ఇటువంటి న్యాచురల్గా తయారు చేసినవి మేహాంతక క్యాప్సిల్స్, మేహాంతక ట్యాబ్లెట్లు. ఏ అనుపానంతో చెప్పామో అనుపానంతో వేసుకోవడం ఒకటమ్మా. ఎక్కువగా చేదు పదార్థాలు, వగర పదార్థాలు ఎక్కువగా తినాలి. చేదు కన్నా వగర ఇంపార్టెంట్. అందరూ చేదు అనుకుంటారు, చేదు కాదండి ఇక్కడ, వగర పదార్థాలు. అందుకనే నేరేడు వగరగా ఉంటుంది కాబట్టి షుగర్ మీద చక్కగా పనిచేస్తుంది. అలాగే అనేక రకాలు ఉన్నాయమ్మా. అవి షుగర్ మీద బాగా పనిచేస్తాయి. మెంతులు అవి చేదు ఉంటాయి, కానీ లూబ్రికేషన్ ఉంటుంది మెంతుల్లో. మెంతులు తీసుకోవడం వల్ల, ఆ లూబ్రికేషన్ వల్ల ఏమవుతుందంటే మన మలం అనేది ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవడం వల్ల కూడా షుగర్ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. అంచేత వగరుగా ఉన్న పదార్థాలతో ఎక్కువగా తీసుకుంటా, స్వీట్ అనేది తగ్గించి, కార్బోహైడ్రేట్స్ అంటే తెల్ల బియ్యం ఇలాంటివి తగ్గించమ్మా. బ్రౌన్ రైస్ తినొచ్చు. ఇప్పుడు రెడ్ రైస్ అని వచ్చినాయి, బ్లాక్ రైస్ అని వచ్చినాయి. అవి ఇంకా బాగా పనిచేస్తాయేమో. కాకపోతే ఒక 5 to 6 hours నానబెట్టుకుని వండుకోవాలి. వండుకున్నప్పుడు కూడా 2 గంటల దాకా అన్నం తయారవుదాం, అంత ఎక్కువసేపు మండించాలి దాన్ని. ఆ రైస్ తింటే కనుక స్లోగా అరుగుతుంది. అలాగే షుగర్ వాళ్ళకి బెస్ట్ ఫుడ్ ఏంటి అంటే పచ్చిశనగపప్పు, బార్లీ అమ్మ. శనగపప్పు 1 kg తీసుకుంటే బార్లీ 1 kg తీసుకోవాలి. తీసుకుని బార్లీని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించుకుని 2 పౌడర్ కొట్టుకుని దాంతో చపాతీ కానీ ఏదో ఒకటి కానీ తీసుకుని వేసుకుంటే 2 పూట్ల నెయ్యితోటే కాల్చుకోవాలి. అది కూర కూడా నెయ్యితోటి వండి ఆకుకూరతోటే తినాలి. ఈ 2 కండిషన్లో కంపల్సరీ అమ్మ. ఆ విధంగా తింటే మన మందు వాడితే కనుక షుగర్ రివర్స్ అవడానికి కూడా అవకాశం ఉంది. అందరికీ అయిపోతుందని చెప్పలేమండి. అలాగే షుగర్ నుంచి వచ్చి సైడ్ ఎఫెక్ట్లు తగ్గించడం అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ఎప్పుడైతే విపరీతంగా నీరస పడిపోవడం, కంటి చూపు తగ్గిపోవడం, బ్రెయిన్ ఆలోచన శక్తి తగ్గిపోవడం, ఎన్నో సైడ్ ఎఫెక్ట్లు అనమాట. వాటి నుంచి బయటపడాలంటే మన దగ్గర ఈ చక్కని 2 మేహాంతక క్యాప్సిల్, మేహాంతక ట్యాబ్లెట్ అండి. ఈ 2 వాడుకుని మేము చెప్పిన పద్ధతులు ఫాలో అవుతా పథ్యం కనుక మేము చెప్పినట్టు చేస్తే చక్కని ఫలితాలు రావడానికి అవకాశం ఉందండి.
సో ఈ రోజు రేపు చూసుకున్నట్లయితే ప్రతి ఇంట్లో ఒక 25 ఏజ్ ఉన్న వాళ్ళలో కూడా షుగర్ లెవెల్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. కొత్తగా షుగర్ వచ్చే వాళ్ళు కూడా చాలామంది యాడ్ అవుతున్నారు. మరి మీ అందరికీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి అనుకున్నా మీ శరీర తత్వం నుంచి కొంతమందికి రివర్స్ కూడా అవుతుందంట. మరి మీరు షుగర్ నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కొంచెం లాంగ్ టర్మ్ వాడినా కానీ చక్కగా బయటపడే అవకాశం ఉంటుంది. మెడిసిన్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా. అంటే ఇక్కడ మీరు లాంగ్ టర్మ్ అన్నారు కాబట్టి చిన్న మాట చెప్పాలమ్మా. షుగర్ వ్యాధి మీకు ఉంది అని టెస్టులు చూసి డాక్టర్ చెప్పగానే చచ్చిపోయేదాకా ఇంక షుగర్ బిళ్ళ వేసుకోవాలని డిసైడ్ అయిపోతారు అక్కడ. అవును. మా దగ్గరికి వచ్చేసరికి ఒక 3-4 నెలలు వాడి ఇంకా ఎన్నాళ్ళు వాడమంటారండి అని అడుగుతూ ఉంటారమ్మా. అంటే అది సైడ్ ఎఫెక్ట్ ఉన్నదని తెలిసి కూడా దాన్ని వాడటానికి రెడీగా ఉంటారు. మా దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఎన్నాళ్ళు వాడాలి అని అడుగుతారమ్మా. మెయింటైన్ అవుతుంది అనుకోండి చక్కగానే వాడుకోండి. అది ఎలా వాడుతున్నారు ఇది కూడా జీవితాంతం వాడుకోండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు కదా. ఏమో సార్ మరి నమ్మకం కలిగించలేకపోతున్నామో వాళ్ళు నమ్మట్లేదు తెలియదు కానీ నిజంగా అల్లోపతికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ కానీ అది ఆ నమ్మకం కానీ ఆయుర్వేదం మీద ఎందుకో పెట్టట్లేదు అనిపిస్తుంది జనం. మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గాలి అన్నప్పుడు ఆయుర్వేదం సైడ్ ఎఫెక్ట్స్తోనే ఉండాలి, ఇంకొన్ని యాడ్ అవ్వాలి అంటే మేబీ అల్లోపతిలో ఇష్యూస్ ఏ ట్యాబ్లెట్కైనా వస్తూనే ఉంటాయి. దట్ ఈజ్ అప్ టు యూ, మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ కేవలం షుగర్కి మాత్రమే కాదండి, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ తప్పకుండా మెడిసిన్ అయితే ఇవ్వబడుతుంది. సో ఇలాంటి ఇంకొన్ని మెడిసిన్స్ మీకు అందించే ప్రయత్నం రాజుగారు కూడా చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.